నూతనంగా వేసిన బోర్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం జగన్. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి బొట్టవానిపాలెం మరియు ఈర్లవానిపాలెం గ్రామంలో నూతనంగా వేసిన బోర్లను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ బొట్టవానిపాలెం మరియు ఈర్లవానిపాలెంలో ఉన్న ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాల్లో జీవీఎంసీ నిధులతో 2 బోర్లు వేయడం ద్వారా నీటి సమస్య పరిష్కారం అవుతుందని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సాగి విజయరామరాజు, కల్లేపల్లి శ్రీనివాసవర్మ, బొట్ట అప్పలస్వామి, బొట్ట రమణ, కళ్యాణ్ చక్రవర్తి, సంజీవరావు, అప్పలనాయుడు, బొట్టవానిపాలెం, ఈర్లవానిపాలెం మహిళలు పాల్గొన్నారు. ఉన్నటువంటి లీడర్లు బొట్టవానిపాలెం మహిళా సోదరులందరికీ, అలాగే మా నాయకులు విజయరామరాజు గారు, ప్రకాష్ గారు, కల్లేపల్లి వర్మ, మన అప్పలస్వామికి, చక్రికి, అప్పలనాయుడు గారికి, అందరికీ కుటుంబ సభ్యులందరికీ, మా రావణకి అందరికీ పేరు నమస్సమాంజలి. ఇప్పుడు అందరూ ఒక మంచి ఆలోచనతో ఆ రోజు మనం ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత నాకు అభివృద్ధి, ఇటు సంక్షేమం ఎలా చేయాలో నాకు తెలుసు కాబట్టి నా అనుభవం మీద వేళ అనేకమైన అభివృద్ధి. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతంలో రోడ్లు కావాలని అందరూ వేస్తారు, కానీ చేయగలిగితేనే మన తాలూకా దమ్మేటని నాకు తెలియాలి. ఈవేళ మెయిన్ రోడ్ ఉంది, వడ్లపూడి బస్ స్టాప్ గాంధీ బొమ్మ వరకు 30 ఏళ్ళ క్రితం మనం వేసాం రోడ్లు, ఇంతవరకు లేదు. అది 7 కోట్లతోని గాంధీ వడ్లపూడి జంక్షన్ నుండి ఆటోనగర్ వరకు 7 కోట్ల రూపాయలతో మెయిన్ రోడ్ వేస్తున్నాం. అది బంగారులాగా, ఎందుకంటే వడ్లపూడి బస్ నుంచి చూస్తే గాంధీ బొమ్మ కనపడాలి, అది మన టార్గెట్. అలా చేస్తున్నాం. అలాగే మన రిహాబిలిటేషన్ కాలనీలో 1000 ఎకరాలు తీసుకొని మనకి ఎక్కడ కూడా మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు, చిన్న చిన్న స్థలాలు తప్ప. ఇక్కడ స్కూలు గ్రౌండ్ ఒకటే ఎందుకు పోలుతా అనుకుంటున్నాం ఇక్కడ. అలాగే అప్పని కూడా అంతే, సేమ్ అదే స్కూలు, అదే రామాలయం, అదే మళ్ళీ కమ్యూనిటీ గ్రౌండ్. దానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే అలా ఆ రోజు నాయకత్వం ఉన్న పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని చేయగలిగితే ఇంత బాధ ఉండేది కాదు. ఇవాళ మన అన్ని కమ్యూనిటీ స్థలాలు ఇచ్చారు, కానీ మన రిహాబిలిటేషన్ కాలనీలో 28,500 మంది ఉన్నాం, ఓటర్లు ఉన్నాం, కానీ సరైన ఆడస్థలం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు గారు పల్లా శ్రీనివాస గారు లాస్ట్ టైం 2018-19 మాసంలో 2 కోట్ల జీవో తేవడం జరిగింది. కానీ అనివార్యంగా గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ అలా పక్కన పెట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే సొంత డబ్బులతో మొత్తం చెట్లే తొలగించి ఇప్పుడు 1,50,60,000తో అక్కడ స్పోర్ట్స్ చుట్టూ ప్లహారీ, వాకింగ్ ట్రాక్, దానికి చిల్డ్రన్ ఎక్విప్మెంట్ ఓపెనింగ్ పెట్టాం, దాంతోపాటు బాక్సులు పెట్టాం. ఎందుకంటే ఈవేళ మనందరం కూడా వాకింగ్కి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాం, రోడ్డు మీద తిరుగుతున్నాం. అలాంటివి ఉండకూడదని ఒక మంచి ఆలోచనతోనే అది 4 ఎకరాల స్థలం అంటే కోట్ల రూపాయలు వాల్యూ చేస్తే అలాంటి మనం తెజిక్చువల్గా దానికి ఒక 2-3 కోట్లు పెట్టి మళ్ళీ అభివృద్ధి చేస్తాం. అలాగే అది 7 కోట్లు. గెడ్డ ఉంది, గెడ్డ ఎవ్వరు పట్టించుకోరు. గెడ్డ అంటే కామన్గా ఆ ఇంటి పక్కన ఉన్నోడు తెలుస్తుంది ఎంత బాధపడుతున్నాం అనేది. అక్కడ పాములు రావడం కానీ, ఆ స్మెల్ కానీ విపరీతం స్మెల్ వస్తుంది. అది నాకు అనుభవం ఉంది కాబట్టి ఎంకే పార్క్ అది కబ్జా చేస్తున్న శ్మశానం దాన్ని అడ్డుకొని గొడవాడి 14 కోట్ల రూపాయలు పెట్టాం ఇప్పుడు దాకా ఓన్లీ గడ్డకి. మరో 3 కోట్లు పెట్టాలి, అవి కూడా శాంక్షన్ దృష్టిలో ఉన్నాయి, అవి కూడా త్వరలో చేస్తాం. అన్ని ప్రాంతాలకు ఏదో చేయాలన్న ఆలోచనతోనే అన్ని ప్రాంతాల వర్కులు కూడా చేస్తాం. కాబట్టి అలాగే, ఎందుకంటే ఈవేళ ప్రభుత్వం ఉంది, గతం చూసాం 5 ఏళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, సంక్షేమం, అభివృద్ధి, అంటే అనేకమైన గూగుల్ సెంటర్లు అంటే మన పిల్లలు రేపు పొద్దున్న భవిష్యత్తులో బెంగళూరు, హైదరాబాద్ తిరిగే కన్నా మన విశాఖ జిల్లాలోనే కొన్ని 2 సంవత్సరాలు అయితే మీద బ్రహ్మాండం జాబులు వచ్చే విధంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. అన్నీ దృష్టిలో పెట్టుకొని అలాగే అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు మా ఆడలందరూ ఇప్పుడు చెల్లె ఉంది, పనికి వెళ్తుంది, అక్కడ ఆడపిల్ల ఇక్కడ ఉంది, ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు అన్ని రోజులు బాగాలేదు కాబట్టి ప్రభుత్వం గుర్తించి విశాఖ జిల్లాకి 3 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇచ్చారు. మన వాటిలో ఒకటి పెట్టాం, అది 35 కోట్లు. అది కాకపోతే మనకి 20 కోట్లకి లెక్క వెళ్ళి 20 కోట్లకి మన దగ్గర ఆటోనగర్ ఏది ఫైర్ స్టేషన్ పక్కన కడుతున్నారు. అంటే 350 మంది అందులో ఉండొచ్చు. 350 మందికి ఆక్యుపేషన్కి 20 కోట్లతో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాం. గవర్నమెంట్ అన్నీ కూడా చూసుకుంటాం. అంటే మన రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఆడపిల్లలు ఎక్కడ ఉందో మన వాళ్ళు వస్తారు కదా, జాయిన్ అవ్వాలంటే మన దగ్గర అంటే డైరెక్ట్గా అందులో ఉంటుంది. అలాంటి ఆస్తి వరకు కట్టిస్తున్నాం. అంటే ఏదైనా గుర్తుండేలా చేయాలన్న ఆలోచనతోనే మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఒక అవకాశం కల్పించారు, దాన్ని ఇంకా అంతకన్నా బాగా డెవలప్ చేసాం. ఇంకా చేయాలి, వాటిని ఇంకా ఎక్కడికో తీసుకున్న ఆలోచన మీద ఉన్నాం. కాబట్టి లాస్ట్ టైం అది ఎప్పుడు కింద సంవత్సరం ఓపెన్ చేయాల్సిన బోర్ ఇది తెచ్చాం. మరి ఇక్కడ అంతా గొడవలు ఆడుకుని పంపిస్తారు, మళ్ళీ ఇక్కడ ఎలాగైనా వేయాలని ఆలోచనతోనే ముందు ఇక్కడ వేసినప్పుడు కూడా ఇబ్బంది పడ్డాం. పక్కనే బోర్ ఉంది కానీ ఇక్కడ బోర్ తీసాం కాబట్టి అయినా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా ముందుకెళ్దాని ఆలోచనలు ఉన్నాం. ఎప్పుడు కూడా రాజుగారు చెప్పింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఓటు వేసే ముందు ఆలోచించాలి. అది మనం చేయలేని కూడా ఆలోచన కూడా ఉండాలి. కాబట్టి అది చూసి ఓటు వేయమని చెప్పి కూడా తెలియపరిచి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియపరచమని సెలవు. ఎస్పెషల్లీ
మరి నాయకులు అంటే మీ అందరూ కూడా తిరుగుతుంటా ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి వచ్చిన ఆడపడుతులు చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా మీరు తెలియపరచాల్సింది. ఏదైనా సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్ల అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఇవాళ రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్నారంటే దానికి మనం ఎన్నుకునే నాయకుడు సరైన నాయకుడు అయి ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దయించి కమింగ్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు మంచి ఏం చేస్తున్నారో మీరు అందరూ కూడా రోజు టీవీలో చూస్తున్నారు. జరుగుతున్న గత 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామని మీ అందరం కూడా చూశారు. చేత దయించి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో రేపు పొద్దున్న వచ్చే ఎలక్షన్స్లో కూడా మీరు మరి ఎటువంటి రకరకాలుగా ఎలక్షన్ వచ్చేసరికి రకరకాలు చెప్తారు కానీ ఏది మంచిగా మీరు తీసుకొని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మంచికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.